కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో జనం ఎదుర్కొనే ప్రధాన సమస్య ఏంటంటే ముక్తకంఠంతో వినిపించే మాట డంపింగ్ యార్డ్ తరలింపు. 4.5 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త పేరుకుపోయి రావణ కాష్టంలా నిత్యం మండుతూనే ఉండే డంపింగ్ యార్డ్ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు శాపంగా మారింది. ఎన్నికలు వచ్చినప్పుడల్లా సమస్యను పరిష్కరిస్తామని చెప్పే పార్టీల హామీలు అధికారంలోకి వచ్చాక మాటలుగానే మిగులుతున్నాయే తప్ప సమస్య మాత్రం పరిష్కారం కావటం లేదు. కరీంనగర్లో దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా మిగిలిన డంపింగ్ యార్డ్ సమస్యపై మా ప్రతినిధి స్వామికిరణ్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్. నగర ప్రజలకు తీరని సమస్యగా ఏర్పడినటువంటి డంపింగ్ యార్డ్ ఇది. రావణ కాష్టంలా ఎప్పుడూ రగులుతూ ఉండేటువంటి ఈ డంపింగ్ యార్డ్ ఈ సమస్య కూడా రావణ కాష్టంలా ఎప్పుడూ రగులుతూనే ఉంటుంది. అసలు ఈ డంపింగ్ యార్డ్ యొక్క సమస్య ఏంది, దీనివల్ల ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి ఇబ్బందులు ఏంది, దీని పరిష్కారంలో అధికారులు ఏ విధంగా విఫలమయ్యారు, ప్రభుత్వాలు ఏ విధంగా విఫలమయ్యారు, ఈ వివరాలన్నీ మనతో పాటు పంచుకోవడానికి ఈ నగరానికి సంబంధించినటువంటి ప్రజలు మనతో పాటు ఉన్నారు, పుర ప్రముఖులు మనతో పాటు ఉన్నారు. అసలు డంపింగ్ యార్డ్ సమస్య ఏందో మనం ముందు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. డంపింగ్ యార్డ్ సమస్య ఏంటి అసలు? నమస్కారం అండి. మీరు చూస్తున్నది కరీంనగర్లోని డంప్ యార్డ్ అండి. ఈ డంప్ యార్డ్ 1994లో స్టార్ట్ అయింది. 94లో అప్పుడు కరీంనగర్ విస్తీర్ణం చిన్నదిగా ఉండి అప్పుడు అట్లా ఎలాంటి ప్రాబ్లమ్స్ లేవు. గత 10 సంవత్సరాల నుంచి చెత్త పేరుకపోయి మంటలు వచ్చుకుంటా శ్వాసకోశ వ్యాధులు వస్తున్నాయి. ఈ పక్క 5-6 డివిజన్లకు చాలా ఇబ్బందిగా ఉన్నది. ఇది ఒక గుట్టలాగా కనిపిస్తుంది చూస్తే చెత్త. అసలు ఏంటిది ఈ చెత్త అంతా ఎక్కడి నుంచి వస్తుంది? కరీంనగర్ నుంచి 66 డివిజన్ల నుంచి వస్తున్నది. ఇంతకుముందు క్రషింగ్ ఉండండి, క్రషింగ్ లేదు. ఇప్పుడు క్రషింగ్ మిషన్ పనిచేయడం లేక రోజువారీగా ఒక గుట్టలాగా తయారైపోయింది. 1 టౌన్ ఏరియాలో ఒక 7 డివిజన్లు మొత్తం సాయంకాలం వేళ మొత్తం మంచులాగా పేరుకపోతాయి సార్. ఆ పేరుకపోయినప్పుడు మా ఆవిరిలో గాలిలో కలిసి మాకు చాలా ఇబ్బంది అవుతుంది. శ్వాసకు సంబంధించిన ఇబ్బందులు అవుతున్నాయి. ఈ పొల్యూషన్ మాకు చాలా అంటే చాలా, ఇది మాకు 6 అయిందంటే మొత్తం ఇదంతా మన చలికాలంలో మంచి ఎట్లా వస్తుందో సార్ అట్లా వస్తుంది. వాడ మొత్తం ఇబ్బంది మాకు. ఈ ఏరియాకు ఉండాలంటే కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు సార్. ఎందుకంటే ఈ డంపింగ్ యార్డ్ పొల్యూషన్ చేయబట్టి ఇక్కడ చాలా మంది ఈ నుంచి వెళ్ళిపోయే పరిస్థితి వస్తుంది. కళ్ళు కూడా మండుతున్నాయి ఆ పొగ వల్ల. కొంతమందికి అంటే ఆ పొగ పడక కళ్ళు మండి ఇట్లా కొంతమందికి ఐ ప్రాబ్లం కూడా కొంతమంది స్పెడ్స్ ఉంటాయి కదా, వాళ్ళకి ఆ స్పెడ్స్ పెట్టుకున్నా కూడా ఆ పొగ పోయి వాళ్ళకి కళ్ళు అనేది ప్రాబ్లం అయ్యి మొత్తం వాటర్ గారుతున్నాయి. ఈ డంప్ యార్డు చేయడం ఏంటంటే శ్వాసకోశ వ్యాధులు, లివర్ ఎఫెక్ట్ అవుతుంది సార్. వృద్ధులకైతే మా ఇబ్బంది అవుతుంది. సాయంత్రం నుంచి వాళ్ళ శ్వాస తీసుకోవాలంటే చాలా ఇబ్బంది జరుగుతుంది. చాలా మంది అనారోగ్యం పాలవుతుండ్రు. ఏ ప్రభుత్వానికి కావాల్సింది ఏంటంటే ప్రజల యొక్క ప్రాణాలను కాపాడడం ముఖ్యం. అటువంటి ప్రాణాలను కాపాడినప్పుడు ఈ కష్టం కదా చాలా. సాధ్యంగా ఉన్నప్పుడు దాన్ని లిఫ్ట్ చేసి మరి వేరే ప్లేస్లోనే మార్చాలి. అసలు ఎక్కడ డంప్ యార్డ్ అదండి, మొత్తం సిటీ మొత్తం డంప్ యార్డ్ తెచ్చి ఒక దగ్గర వేసుడు. అందులో తర్వాత హాస్పిటల్లో ఉన్నటువంటి వాళ్ళవి, హాస్పిటల్లో తీసినటువంటి వాళ్ళకి మన బాడీకి సంబంధించిన తెచ్చి కూడా అక్కడ వేస్తే స్మెల్ వచ్చుడు, ఆ స్మెల్ భరించడానికి పరిస్థితి ఏర్పడుతుంది. మరి దీని పరిష్కారానికి ప్రభుత్వాలు ఏం చేశాయి అనేది కూడా కనుక్కుందాం. ప్రభుత్వాలు ఏం చేసినాయి మరి 2 సంవత్సరాల ప్రభుత్వాలు? అనేక సార్లు ప్రభుత్వాలకు చెప్పినప్పటికీ కూడా ప్రభుత్వాలు పట్టించుకోలేదు. అది ఎన్నికలు అయిపోయిన తర్వాత నెల రోజులలో పరిష్కరిస్తున్నటువంటి మన ముఖ్యమంత్రి గారు ఇప్పటికి కూడా ఆయన పరిష్కరించారు. దానికన్నా ముందు కేంద్ర మంత్రిని తీసుకొచ్చినటువంటి కేంద్ర మంత్రి బండి సంజయ్ గారు ఇక్కడ ఉన్నారు. అట్లాగే పొన్నం ప్రభాకర్ కూడా 2 మంత్రులు ఇక్కడ ఉన్నారు. ఆ మంత్రులు వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి స్వయంగా ప్రజలకు హామీ ఇచ్చారు. మేము దీని స్వాస్థ్య పరిష్కారాన్ని కనుక్కుంటాం, ప్రజలకు ఎలాంటి హానికరంగా చూస్తామని చెప్పారు. కేంద్ర మంత్రిని చట్టర్ను కూడా తీసుకొచ్చి ఆయన దీన్ని ఇక్కడ పరిశీలన చేశారు. పరిశీలన చేసినప్పుడు కేంద్ర ప్రభుత్వం మంత్రులు వచ్చారు, కేంద్ర ప్రభుత్వ అధికారులు వచ్చారు, రాష్ట్ర మంత్రులు వచ్చారు, రాష్ట్ర ప్రభుత్వ దాదాపు 3-4 ప్రభుత్వాలు మారినప్పటికీ కూడా శాశ్వతంగామైనటువంటి పరిష్కారాన్ని కనుక్కోవడం లేదు. నిన్నగాక మొన్న మున్సిపల్ మేయర్ కూడా ఇక్కడికి వచ్చిండు. మేయర్ వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి వార్డు సమస్య ఇది ఉందని ఈ వార్డులో 2-3 డివిజన్ల ప్రజలు వచ్చి ఆయనకు రిప్రజెంటేషన్ చేసినప్పటికీ పరిష్కరిస్తా అని చెప్పిండు. మరి ఏది ఒక నిర్దిష్టమైన ఆలోచన ఉండాలి, మీరు మాటలలో కాదు ఆచరణాత్మకంగా ఉండాలని మేము కోరుతున్నాం. బయోమైనింగ్ కూడా ఇక్కడ చేపట్టడం జరిగింది, అంటే దీనికి పరిష్కారం కోసం. సో బయోమైనింగ్ పరిస్థితి ఏంది అసలు, ఎన్నిసార్లు ఏం జరిగింది అనేది చెప్పండి. బయోమైనింగ్ సంబంధించింది స్మార్ట్ సిటీ నిధులతోని సుమారు 30 కోట్ల రూపాయలు ఈ డంప్ యార్డ్ కేటాయించడం జరిగింది. అప్పుడు ఆ పరిస్థితులలో సెగ్రిగేషన్ కోసము ప్లాంట్లన్నీ ఇక్కడ సిద్ధం చేసారు. కొత్తపల్లి మున్సిపల్ సపరేట్ ఉండే, వాళ్ళకు వచ్చే చెత్తను వాళ్ళే దాన్ని సెగ్రిగేషన్ చేసుకుని అట్టే తీసుకోపోతుండే. ఆ దరిద్రం కూడా తీసుకొచ్చి వాళ్ళ మా దగ్గర తెస్తున్నారు. అంటే గోపాల్పూరు, దుర్షేడు, బొమ్మకల్లు, తీలగుట్టపల్లె, చింతకుంట,
రేకుర్తి ఆ ఏ గ్రామ పంచాయతీలో ఉన్న సందర్భంలో ఆ గ్రామంలో వాళ్ళు దాన్ని చెత్త అంటు పెట్టుకుని దాన్ని సెగ్రిగేషన్ చేసుకునే విధంగా అప్పుడు చర్యలు తీసుకునే విలీన గ్రామాల చెత్తను కూడా ఇక్కడ తీసుకొచ్చి రోజు గుట్ట లెక్క పేరుస్తూ ఉన్నారు. ఒకవేళ ఈ కరీంనగర్లో 4 పక్కల మీరు చిన్న చిన్న యూనిట్లు ప్రారంభించి ఆ పక్క అటు ఏ పక్క ఆ పట్టు తీసుకోపోతే ఇంత పెద్ద గుట్ట కూడా తయారు కాదు. మొత్తం టోటల్ 66 డివిజన్ల చెత్తను తీసుకొచ్చి ఇక్కడ వేసరికి గుట్టలుగా పేరుకోబోతా ఉన్నాయి. ఈ మధ్యలో కూడా 2 కోట్ల రూపాయల టెండర్ కాల్ ఫర్ చేశారట. ఆ టెండర్ ఎందుకు ఓపెన్ చేస్తలేరు? ఆ టెండర్ ఓపెన్ చేయడానికి మతలబ్ ఏంటిది? ఆ టెండర్ ఓపెన్ చేయండి, చేసి సెగ్రిగేషన్ దిశగా ప్రయత్నం చేయండి. కరీంనగర్ నగరం చుట్టూ 4 దిక్కుల 4 మినీ డంప్ యార్డ్లు ఏర్పాటు చేయండి. మినీ డంప్ యార్డ్లు ఏర్పాటు చేస్తే ఇక్కడ కూడా అంత పెద్ద చెత్త రాదు. ఇక్కడ చెత్తను కూడా ఒకవేళ చుట్టుపక్కల చెత్త ఇక్కడ రాకపోతే ఇదే డంప్ యార్డు ఒక 6 నెలల సెగ్రిగేషన్ చేస్తే పోతని చెప్పి మేము విశ్వసిస్తున్నాం. ఈ సమస్య దశాబ్దాలుగా సమస్యగానే మిగిలిపోయింది. ఇప్పటికైనా అంటే ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నటువంటి తరుణంలో, శ్వాసకోశ వ్యాధులు ఇతర వ్యాధుల బారిన పడుతున్నటువంటి తరుణంలో ఇప్పటికైనా ఈ సమస్యను పరిష్కరించడానికి అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ ప్రయత్నం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు కోరుతున్నారు. కెమెరామెన్ తిరుపతితో స్వామి కిరణ్, ఈటీవీ న్యూస్, కరీంనగర్.